దేవా, మరొకసారి ప్రభా ఇప్పటి వరకు మీరు మమ్మల్ని కరుణించి జ్ఞాపకం చేసుకుని 3 విషయాలు మేము జ్ఞానించుకోవడానికి సాయం చేసినాం దేవతండ్రి. మా జీవితంలో, నా జీవితంలో ప్రభా ఎన్నో సందర్భాల్లో ప్రభా విశ్వాస విషయంలో నేను ఎంతో వెనకడుగు వేస్తూ ప్రభా మమ్మల్ని మీ నామాన్ని ప్రభా మహిమకరంగా ఉండకుండా బాధ పెడుతూ వచ్చినాను, క్షమించమని కోరుకో దేవతండ్రి. నా వలే పిల్లలు ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకున్నాం దేవతండ్రి. మా పొరపాట్లను తీసివేయడానికి, మమ్మల్ని నీతిగా సరిచేయడానికి ప్రభావ మీరు భూమి మీదకి వచ్చిన దేవుడు దేవతండ్రి. మీ దగ్గర మరొకసారి మా పాపములు కప్పుకొనక ఒప్పుకుంటున్నా ప్రభావ మమ్మల్ని అందరినీ, ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని యోగ్యంగా మీ బలలో పాల్పొందడానికి వారికి అవకాశం దయచేయమని కోరుకుంటున్నాం. కృప చూపించమని దేవతండ్రి. ముందు మాకు తోడుగా ఉండమని యేసుక్రీస్తు వారి కూడా నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకై విలువబడిన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయడం చెప్పాడు. ప్రేమగల మా ప్రియ పరలోక తండ్రి యేసుక్రీస్తు దేవా, మరొకసారి మీ శరీరానికి సాదృశ్యమైనటువంటి ప్రభా అప్పంలో మేము పాల్పొందడానికి మీరు మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి వందనాలు దేవతండ్రి. అందరూ యోగ్యంగా పాల్పొందడానికి సహాయం చేస్తున్నామని దేవ మీ కృప చూపించమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఎవరైతే రక్షింపబడి ప్రభు యొక్క బలలో పాల్పొందడానికి సిద్ధంగా ఉన్నారో వారు మీ కుడి హస్తాన్ని కనపడలాగున పైకి ఎత్తినట్లయితే ప్రభు బల మీ దగ్గర తీసుకురాబడుతుంది. ఒక చిన్న ముక్క తీసుకొని పక్క వారికి అందించండి. ఎవరికైనా అందకపోతే మీ కుడి హస్తాన్ని కడపడలాగా చూపించినట్లయితే మీ దగ్గర తీసుకురాబడుతుంది. రొట్టెను తీసుకొని మీ పక్క వారికి అందించాలని కోరుకుంటున్నాను. ఆ ప్రకారమే భోజనం పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, నేను ఆ రక్తంలో కొత్త నిబంధన జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువా, మరొకసారి మీ రక్తానికి సాదృశ్యమైనటువంటి తండ్రి ద్రాక్షరసంలో మేము పాల్పొందడానికి మాకు సహాయం కరుణించమని, యోగులుగా తీర్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఎవరైతే బలలో పాల్పొందినారో మరొకసారి మీ కుడి హస్తాన్ని కనబడేటట్లు మీరు చూపించినట్లయితే మీ దగ్గరికి ప్రభు ద్రాక్షరసం తీసుకురాబడుతుంది. మీ భాగము చిన్న గ్లాస్ తీసుకొని పక్క వారికి అందించండి.
ప్రేమలో మా ప్రేమలో తండ్రి యేసుక్రీస్తు దేవ, మరొకసారి మీ దయ చొప్పున దేవ మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని దేవ స్ఫూర్ణ సంఘము ప్రభా మీ కృపలో మీరు ఇంతవరకు నడిపిస్తూ వచ్చినటువంటి మీ ప్రేమను బట్టి మీకు వందనాలు దేవ తండ్రి. మరి ముఖ్యంగా మీ మందిర విషయంలో ప్రభా తండ్రి ఇంతవరకు సహాయం చేస్తూ వచ్చినారు. ఆ ఎక్స్టెన్షన్ విషయంలో కూడా ప్రభా, స్లాబ్ విషయంలో కూడా ప్రభా మీరు ఎంతో కృప చూపించి మీ దాసాలు మీరు నడిపిస్తూ వచ్చినారు అనుకోవడం దేవ తండ్రి. ఎన్నో రకాల పరిస్థితులు గుండా వెళ్ళినప్పటికీ దేవ తండ్రి వారి మధ్యలో ఉన్న పరిచర్య ప్రభా సక్రమంగా జరగడానికి దేవ మీరు ఎన్నో సందర్భాల్లో పరిస్థితులను అనుకూలపరుస్తూ వచ్చినందుకు మీకు వందనాలు దేవ తండ్రి. కృప చూపించే దేవుడుగా, కరుణించే దేవుడుగా, స్ఫూర్ణ విషయంలో దేవ మీరు కుడి పార్శ్వంలో నిలబడి చేసినటువంటి ప్రతి విధమైనటువంటి మేలును బట్టి మరొకసారి మేము స్తుతిస్తున్నాం దేవ తండ్రి. చిన్నమందా భయపడకుండా మాటను ప్రభావ మరొకసారి మీ సంఘం పట్ల మీరు రుజువు చేసుకొని ప్రభు ఈ చిన్న మందరు మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించిన విధానాన్ని బట్టి ఎంతో స్తుతిస్తున్నాం దేవ తండ్రి. మరి ముఖ్యంగా ఈ ప్రతికూల సమయంలోనైనా ప్రభా పిల్లలు ప్రభా మీ సంఘంలో ఉన్నటువంటి వారిని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవ. రాజన్నను ప్రభా అలాగే ఆయన భార్య రత్నమ్మకను మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవ తండ్రి. మీ పిల్లలుగా ప్రభా మీ కొరకు జీవించినట్లుగా మీ కృప చూపించమని ప్రభా వారి సంతానమైనటువంటి రూపను, డాడీని, అమూల్యను ప్రభా మరోసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవ తండ్రి. వారిని మీరే జ్ఞాపకం చేసుకోండి. ఎవరి కాలంలో మీరే కరుణించి మీ పిల్లలుగా జీవించడానికి సాయం చేయండి. అలాగే నారాజనను, రాణికను జ్ఞాపకం చేసుకుంటున్నాం లేదా వారి పిల్లలు ఐశ్వర్యను, కృపరాన్ని, నానిని జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవ. మీరు మీ కృప చూపించండి ప్రభా. మీ మందిరంలో ప్రభా మీ కృప నిలవబడినట్లుగా ప్రభా తండ్రి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే పౌలు గారిని మరియు ఎస్తేరని జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవ తండ్రి. వారి పిల్లలు మోషన్ జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవ. మీరే కరుణించని పిల్లలను సండే స్కూల్లో ప్రభా లేదా యూత్గా ప్రభు వారిని మీరే ప్రభు మీ కొరకు సాక్షులుగా నిలవబెట్టుకోమని వేడుకుంటున్నాం దేవ తండ్రి. అదేవిధంగా వెంకటేష్ గారిని, వారి మంజుల గారిని, వారి పిల్లలు సతీష్, అనులను మరోసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవ తండ్రి. మీరు మీ కృప చూపించి మీ పిల్లలుగా జీవించినట్లుగా వారికి సహాయం చేస్తున్నామని వేడుకుంటున్నాం. అలాగే ప్రభుదాస్ గారిని, వారి భార్య ప్రభావతి గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవ తండ్రి. మీ మందిరంలో కనపడి మీ సాక్షులను నియమించినట్లుగా కృప చూపించారు. అలాగే యేషబ్ గారిని, వారి భార్య మరియమ్మ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవ తండ్రి. మీ మందిరంలో మీ పిల్లలుగా జీవించినట్లుగా దేవ తండ్రి మీరు వారిని కరుణిస్తున్నామని వేడుకుంటున్నాం. అదేవిధంగా రాజేష్ గారిని, వారి భార్య మేరీ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవ తండ్రి. మీరు మీ సంపూర్ణ కృపతో వారిని నింపమని, మీ సహాయం అనుగ్రహించమని కోరుకుంటున్నాం. అదేవిధంగా మార్క్ గారిని, వారి భార్య స్వాతి గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవ తండ్రి. మీరే మీ రక్షణ సంపూర్ణత, ఆనందం వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అదేవిధంగా చంద్ర గారిని, ప్రభాత వాళ్ళ భార్య యశోద గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ రక్షణకారం వారిని అనుగ్రహించి వారిని మీరే కరుణిస్తున్నామని కోరుకుంటున్నాం. అదేవిధంగా సుంకర్ణ గారిని, వారి భార్య నాగేశ్వరి గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ పిల్లగా జీవించినట్లుగా మీ కృప వారిని చూపిస్తున్నామని వేడుకుంటున్నాం. అదేవిధంగా లక్ష్మీదేవ మాటి గురించి ప్రార్థన చేస్తున్నాను ఆయన. మీ బిడ్డగా జీవించినట్లుగా మీ కృప వారికి దయచేయమని కరుణిస్తున్నామని వేడుకుంటున్నాం. అదేవిధంగా రాము గారిని, వారి భార్య కేశవ గారిని జ్ఞాపకం చేసుకున్నాం ప్రభుత్వాన్ని. మీరే వారిని కరుణించమని దేవతని మీ రక్షణానందం వారిని అనుగ్రహించి కరుణిస్తున్నామని వేడుకుంటున్నాం. అదేవిధంగా ఎల్లకృష్ణ గారిని, రాజన్ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను ఆయన. ప్రభా మీరే వారి కుటుంబంలో ప్రభా సమాధానం, నెమ్మది అనుగ్రహించి కరుణిస్తున్నామని వేడుకుంటున్నాం దేవ తండ్రి. దేవులమ్మ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరే మీ కృప చూపించి కరుణిస్తున్నామని వేడుకుంటున్నాం దేవా. అదేవిధంగా రత్నమ్మ గారిని జ్ఞాపకం చేసుకుంటాం. మీరే మీ కృప చూపించి చాలా దేవుడిగా ఉండమని వేడుకుంటున్నాం ప్రభు. అదేవిధంగా రమేష్ గారిని, ప్రభా సంతోష్ గారిని ప్రభా మీరే జ్ఞాపకం చేసుకొని మీ కృప చూపిస్తున్నామని వేడుకుంటున్నాం. అదేవిధంగా చిన్నమ్మ గారిని ప్రభా మీరు సంపూర్ణంగా రక్షించి కృప చూపిస్తున్నామని వేడుకుంటున్నాం. స్వస్థత అనుగ్రహించమని వేడుకుంటున్నాం దేవ తండ్రి. ఇద్దరు మొక్కలు కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా తండ్రి. ఆ మందిర విషయంలో ప్రభా మేము తనకి ఇచ్చినటువంటి ప్రభా గ్రహింపును, దర్శనాన్ని బట్టి మరొకసారి మేము స్తుతిస్తున్నాం దేవ తండ్రి. తన పన్నంతట్లో కూడా మీరే తోడుగా ఉండి కరుణించే దేవుడుగా ఉన్నామని దేవ తండ్రి. మరొక ఏదైనా సంఘం కొరకు తను పడుతున్న ప్రయాసాన్ని మీరే జ్ఞాపకం చేసుకొని తను చాలా దేవుడుగా ఉండమని, తన కుటుంబాన్ని, తన జీవితాన్ని ప్రభావ మీరే ఉద్ధరించగల దేవుడు అని మరొకసారి నమ్ముతున్నాం. కృప చూపించమని వేడుకుంటున్నాం దేవ తండ్రి. మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్న మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి దేవ తండ్రి. అంకులు కూడా ప్రభావ ఎంతో నమ్మకంగా మందిరానికి వస్తాడు ప్రభావ. అంకులు ఆరోగ్య విషయంలో కూడా మీరే కంప్లీట్ కృప చూపించమని దేవ తండ్రి. వృద్ధాప్యంలో మీరే చాలా దేవుడుగా ఉండి ప్రభావ నిరీక్షణ కలిగించేటువంటి దేవుడుగా ఉండి తను మీరే కరుణిస్తున్నామని వేడుకుంటున్నాం. అదేవిధంగా ఆయన ఎవరైతే యవనస్తులు ఉద్యోగాల కోసం చూస్తున్నారో, వివాహాల కోసం ఎదురు చూస్తున్నారో, చదువుల్లో ప్రభావ తండ్రి ఉత్తీర్ణత కోసం ఎదురు చూస్తున్నారో, 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి, వాటి విషయంలో పాల్గొంటున్నారు. విజయవాడలో ఉన్నటువంటి సతీష్
నిర్మల కూడా ప్రభా 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, వారిని మీరే జ్ఞాపకం చేసుకోమని దేవ సంఘాన్ని మీరే జ్ఞాపకం చేసుకొని కరుణించమని అనుకున్నాను. ఇంకా ఎవరైతే ప్రభా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కూడా మీ వైపు చూస్తున్నారు, ఎవరైతే ఆరోగ్యపరమైన ఇబ్బందులు కూడా మీ వైపు చూస్తున్నారో మనందరినీ మీరే కరుణించి జ్ఞాపకం చేసుకుంటారు అని పెట్టుకుంటాం. మరి ముఖ్యంగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాం. జాయిని ప్రభా మీరే మీ సంపూర్ణ కృపలో ప్రభా మీ ప్రజల్లో వాడుకుంటున్నందుకు కొందరు దేవతండ్రి. అదేవిధంగా తన భవిష్యత్తును కూడా మీరు జ్ఞాపకం చేసుకుని కరుణించండి ప్రభా. డెనియన్ డైసీని ప్రభావ చిన్న కాలంలో మీరు దర్శించినందుకు కొందరు ప్రభు. మీ రక్షణ సంపూర్ణత వారికి అనుగ్రహించి మీ కృప చూపించండి ప్రభు. నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను, నా జీవితంలో మీరు ఇచ్చిన మేలులను బట్టి మీకు వందనాలు ప్రభు. ఇక ముందు కూడా నాకు మీరు తోడుగా ఉండి నడిపించండి. అంటే కూడా మీ చేతిగా చెప్తున్నాను ప్రభావ. తన పనులన్నింటిలో తనకు మీరు తోడుగా ఉండి కరుణించి పరిచయం కూడా పాల్గొనడానికి సహాయం చేసినందుకు వందనాలు దేవ. మమ్మల్ని అందరూ సురక్షితంగా కరోనా నుంచి తీసుకొచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభు. మరొకసారి పూర్ణ సంఘంగా ప్రభు మరొకసారి మేము ఇక్కడ నిలబడడానికి ప్రభు మీరు ప్రార్థించడానికి మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభు. మీ ప్రేమను బట్టి మీ కృపను బట్టి మరొకసారి మీకు స్తుతులు చెల్లిస్తూ మా ప్రార్థన వింటారని జవాబు దయచేసి దేవుడుగా ఉంటారని నమ్ముతూ యేసుక్రీస్తు వారి పరిణామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. చివరికి వచ్చేసాం. అయితే సరే వార కార్యక్రమాలు శుక్రవారం శనివారం ఒకటి అయితే యథావిధిగా ప్రతి ఆదివారం 10 గంటలకు మనకు ఆరాధన ఉంటుంది. ఎప్పటిలాగానే అందరూ కార్యక్రమానికి హాజరై ప్రభు సన్నిధిలో సంతోషించండి. అదేవిధంగా ప్రతి శుక్రవారము సాయంత్రము 7 గంటలకు స్త్రీల కూడిక ఉంటుంది. దయచేసి ఎవరైతే మరి పనులన్నీ ముగించుకొని 7 గంటల కంటే చాలా ఎక్కువ టైం అప్పటికల్లా ఇంటికి వచ్చేస్తారు, వంటలు కూడా చేసేసుకుంటారు. పల్లెటూరులో అయితే, సిటీలో అంటే 12 వరకు ఏం తినరు. మీరు అదృష్టవంతులు కాబట్టి మీరు తొందరగా అన్నం చేసుకొని తొందరగా వచ్చినారంటే అందరూ కూర్చొని మీరందరూ ఒక మాట ప్రార్థన చేసుకొని ప్రభు సన్నిధిలో మందిరం గురించి మీ అవసరాల గురించి మనందరం మన గురించి మనమే ప్రార్థన చేసుకోవాలి. అప్పుడే మనకు తొందరగా రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే మనకు జ్వరం కోసం మనం మాత్రం వేసుకోవాలి కదా. ఎవరికేస్తాం? పక్కింటోళ్ళకి కేసు అవుతుందే మనకేస్తాం. మనకు ప్రాబ్లం వస్తుంటే ఎవరు ప్రార్థన చేసుకోవాలా? మనమే చేసుకోవాలి. ఇదే సూత్రమే. కాబట్టి మీ జీవితంలో ఏదైనా సమస్య ఉంటే మీరు వచ్చి ప్రార్థన చేసుకుంటే దేవుడు వింటాడు. కానీ మీకోసం పక్కలు చేయాలి, ఎదురు రోజులు చేయాలనుకుంటే కుదరదు అది. కాబట్టి శుక్రవారం స్త్రీల కూడిక ఉంది కదా, తప్పకుండా రండి, ప్రభు సన్నిధిలో గడపండి. అదేవిధంగా వచ్చే ఆదివారం మళ్ళీ ఉదయం 10 గంటలకు ఇదే సమయానికి ఉదయం సమయానికి ఆరాధన కార్యక్రమం కొరకు మనం ఇక్కడ కూడుకుంటాము. మనము లేచి నిలబడి ప్రభుకు హృదయాలు అర్పించిన వాళ్ళు కానుకలు సమర్పించుకుందాము. పాట సంఖ్య 122. ఫస్ట్ చరణము, రెండో చరణము, 4వ చరణం. పాట సంఖ్య 122. హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో, పరిశుద్ధులము చేరి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో, పరిశుద్ధులము చేరి పాప భారము పాపుల
స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి సంకట క్లేశము భరించెను నమ్రతతో దీనుడై సంకట క్లేశము భరించెను నమ్రతతో దీనుడై రక్షణ ద్వారము తెరచెను ప్రభువు రక్షణ ద్వారము తెరచెను ప్రభువు నిత్య నిరీక్షణ నిత్యం హృదయమర్పించెదము స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి ఆశీర్వదించెదము ప్రభువా ఆత్మ ప్రాణ దేహము అర్పించెదము ప్రభువా